ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రామరాజుకి ఫోన్ చేసి నిజం చెప్పేసిన కళ్యాణ్ అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రామరాజుకి పెన్ డ్రైవర్ అయితే కళ్యాణ్ తన ఫ్రెండ్ ద్వారా ఇచ్చి పంపుతాడు. అప్పుడే ఇక తన ఫ్రెండ్ అయితే తీసుకువెళ్ళి రామరాజుకి ఇది తెలిసిన వాళ్ళు మీకు పెన్ డ్రైవ్ ఇవ్వమన్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడే అసలు ఎవరు నువ్వు అని అంటూ పెన్ డ్రైవర్ తీసుకొని రామరాజు అతన్ని ప్రశ్నలు వేస్తాడు. అప్పుడే ఇక నా పేరు రాజు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతనైతే. అప్పుడే తిరుపతిని పిలిచి ఈ పెన్ డ్రైవర్లో ఏముందో చూడు అని అంటూ ఉంటాడు. అప్పుడే తిరుపతి అక్కడే ఉన్న ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ అయితే అడిగి తీసుకుంటాడు. అడిగి తీసుకొని ఇక ల్యాప్టాప్లో పెన్ డ్రైవర్ అయితే పెడతాడు. దీంట్లో ఏమీ లేదు బావా అని ముందు అంటూ ఉంటాడు. అసలు నువ్వు సరిగ్గానే పెట్టావా అని రామరాజుకి అనుమానం వస్తుంది. ల్యాప్టాప్ ఇచ్చిన అబ్బాయిని పిలిచి బాబు ఇదొకసారి దీంట్లో పెన్ డ్రైవర్లో ఏముందో చూపించు బాబు ల్యాప్టాప్లో పెట్టే అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అతనైతే ల్యాప్టాప్లో పెన్ డ్రైవర్ వేరే చోట మార్చి పెడతాడు. అది చూసి ఇదంతా కూడా తెలుసు అన్నావు కదా, నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో, ఈ జనరేషన్ వాడివి కాదని అని అంటూ ఉంటాడు రామరాజు తిరుపతిని. తర్వాత ఇక పెన్ డ్రైవర్ ఫైల్స్ ఉన్నాయి సార్ అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే అవి ఓపెన్ చేసి చూడు అని రామరాజు అనగానే ఇక అతనైతే ఓపెన్ చెయ్యబోతూ ఉండగా అప్పుడే ఇక ధీరజ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ల్యాప్టాప్ని లాగేసుకుంటాడు. ఇక ల్యాప్టాప్ని లాగేసుకొని చూస్తూ ఉంటాడు ల్యాప్టాప్లో. అప్పుడే ఇక కళ్యాణ్ ప్రేమ ఇద్దరు హోటల్కి వెళ్ళిన వీడియో అయితే వస్తుంది. అది చూసి ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఇప్పుడు ఈ వీడియోని నాన్న గనుక చూస్తుంటే అమ్మో ఏమైపోయేది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో తిరుపతి అయితే ఏంటల్లుడు అంతతో అలాగే లాగేసుకున్నావేంటి ల్యాప్టాప్ని అని అంటూ ఉంటే వెంటనే పెన్ డ్రైవర్ తీసేస్తాడు. ధీరజ్ అయితే ఇది నా రిజల్ట్ది అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే ఈరోజు నా ఎగ్జామ్ రిజల్ట్స్ నాన్న అవే మీ చేతికి వచ్చినవి అని అంటూ ఉంటే మరి ఇది నాకు సంబంధించిందని నాకు ఇచ్చి వెళ్ళాడేంటి అని అనగానే అదే నేను ఎగ్జామ్ ఎలా రాశానో మీకు తెలియాలని కొంతమంది నా ఫ్రెండ్స్ ఆట పట్టించడానికి అలా చేశారు అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ధీరజ్ అన్న మాటలకి అవునులే నువ్వు అసలు ఎప్పుడు చదివి ఉద్ధరించావు కనుక నువ్వు ఏ ఫెయిల్ అయిపోయో ఉండుంటావు, అందుకని ఇదంతా కంగారు పడిపోతున్నావు, అది ఎక్కడ నాకు తెలుస్తుందని. ఎప్పుడు నువ్వు ఫెయిల్ అవుతూనే ఉంటావు కదా, దీంట్లో కొత్త ఏముంది అని రామరాజు అంటాడు. అవును నాన్న అంతే అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా టెన్షన్ పడుతూ ఉన్న ధీరజ్ని చూసి నిజంగానే అది ఎగ్జామ్స్ రిజల్ట్స్దేనా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అవును నాన్న నీకెందుకు నేను అబద్ధం చెప్తాను, ఇది ఎగ్జామ్స్ రిజల్ట్స్దే అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. బావా చెప్తున్నాడు కదా ఎగ్జామ్స్ రిజల్ట్స్ అని ఎందుకు గుచ్చి అడుగుతున్నావు అని అంటూ ఉంటాడు తిరుపతి. నాకు ఫుడ్ డెలివరీ ఇవ్వాలి నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు ధీరజ్ అయితే. ఇక ధీరజ్ అయితే పక్కకు వెళ్ళి ఇది నాన్న చూడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేది, ఆ కళ్యాణ్ గాడు ఎక్కడున్నా సరే పట్టుకుని ఎలాగైనా సరే వాడి అంతు తేలుస్తాను అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇంతలో ఇక ప్రేమని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పిలుస్తారు. ఏంటి అర్జెంటుగా రమ్మని పిలిచారు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ మన అందరి ఫ్రెండ్స్ ఫోన్లకి కూడా నీవి ఎవరో ఒక అబ్బాయి ఫోటోలు వస్తున్నాయి, ఆ అబ్బాయి ముఖం తెలియడం లేదు కానీ ఆ అబ్బాయి ముఖం మాత్రం మసగ్గా ఉంది, కానీ అందరి ఫోన్లకి తర్వాత ఏం మెసేజ్ వచ్చిందో తెలుసా, 10 నిమిషాల్లో ఆ ఫేసు రివీల్ చేస్తాను అని మెసేజ్ కూడా పెడుతున్నారే, ఏంటి ఇదంతా అని ప్రేమని తన ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రేమ అయితే కళ్యాణ్ గాడు నన్ను బెదిరించినట్టే నన్ను నాశనం చేయడానికి అందరికీ ఫోటోలు పంపిస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వల్లి అయితే వాళ్ళ అమ్మా నాన్నతో ప్రేమ ఫోటోల గురించి అయితే చెప్పేస్తుంది. అయ్య బాబోయ్ ప్రేమ మరొక అబ్బాయితో ఫోటోలో ఉందా అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే అప్పుడే ఇక వల్లి అయితే అవునమ్మా ఆ ఫోటోల గురించి నర్మదికి మా అత్తగారికి కూడా తెలుసు,
వాళ్ళు ఆ ఫోటోల్ని తగలపెట్టేశారు అని అంటూ ఉంటుంది వల్లి. మొత్తానికి ఏదో జరుగుతుంది. వీళ్ళు రామరాజు అన్నయ్య దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు. ఆ నిజాన్ని నువ్వే బయటెట్టాలి. అయినా ప్రేమ ఆ అబ్బాయితో తిరుగుతుందంటే అసలు ఆ అబ్బాయికి ప్రేమకి మధ్య సంబంధం ఏంటి ఆవిడ గారండి? మరి ఒకవేళ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనుకుంటే ఆ రోజు రోడ్డు మీద ప్రేమ ఎందుకు అతన్ని తరిమి కొడుతుంది అని అంటూ ఆనందరావు అయితే చెప్తూ ఉంటాడు. ఏముంది, వాళ్ళిద్దరూ ప్రేమించుకొని ఉంటారు. వాడు మోసం చేస్తుంటాడు, ఒకవేళ బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో అని అంటూ ఉంటుంది భాగ్యం. అమ్మ, నీకేమన్నా బుర్ర పోయిందా? అసలు ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఇతనితో ప్రేమ అంటావేంటి నువ్వు అని అంటూ ఉంటుంది వల్లి అయితే భాగ్యాన్ని. ఒసే పిచ్చి మొద్దు, నీకు అర్థం కావడం లేదు. కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతను అలాగే ప్రేమ ఇద్దరూ ప్రేమించుకొని ఉంటారు. ప్రేమకి పెళ్లి కుదిరిన తర్వాత ఇక ప్రేమ ఇతనితో లేచిపోయి వెళ్ళిపోయి ఉంటుంది. అలా లేచిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇతను మోసం చేశాడని తెలుసుకొని తను చావబోతూ ఉంటే ధీరజ్ కాపాడి, ధీరజు ఇదంతా కూడా తెలిస్తే ఎక్కడ తన కుటుంబం పరువు పోతుందేమో అని ఆలోచించి ప్రేమ మెడలో తాళి కట్టుండొచ్చు అని అంటూ మొత్తం జరిగినట్టు భాగ్యం ఊహించుకొని అయితే చెప్పేస్తుంది. అలా భాగ్యం ఊహించుకొని చెప్పగానే, అయ్యో బాబోయ్ అమ్మ, నీ బుర్ర మామూలుది కాదే. నువ్వు అంటుంటే అది నిజమే అనిపిస్తుంది. ప్రేమ నర్మద ఇద్దరిలో కూడా చాలా తేడా ఉంది. వాళ్ళు భర్తల్లో కలిసి ఉండడం, ప్రేమ తను ధీరజ్తో ఎప్పుడూ కూడా క్లోజ్గా కనిపించలేదు. కానీ నర్మదా సాగర్ ఇద్దరూ కూడా భార్యాభర్తల్లా ఉంటారు. కానీ ప్రేమ ధీరజ్లో నేను ఆ చనువుని ఎప్పుడూ కూడా చూడలేదు. నాకు నువ్వు చెప్తుంటే అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే, చూసావా అమ్మడు, ఈ విషయం మీ అత్తగారికి కూడా తెలిసి ఉంటుంది. రామరాజు అన్నయ్యకి నువ్వు ఈ ఫోటోల్ని చూపించి తర్వాత ఏం చెయ్యాలో, నీ తోటి కోడలికి తాట ఎలా తీయాలో మొత్తం నువ్వే ఆలోచించు అని అంటూ ఉంటుంది భాగ్యమైతే. ప్రేమ, భలే దొరికావు నువ్వు. ఈ ఫోటోలను మావయ్య గారికి చూపించి నా ముందే నిన్ను మోకాళ్ళతో కూర్చోబెడతాను అని అంటూ వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. ప్రేమ ఒక పక్క అలాగే ధీరజ్ ఇద్దరూ కూడా కళ్యాణ్ ఎక్కడున్నాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ కోసం రోడ్ల మీద పరిగెత్తుతూ టెన్షన్ పడుతూ ప్రేమ కూడా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇంటికి వెళ్తున్న రామరాజుకి ప్రేమ అయితే కనిపిస్తుంది. ఇక ప్రేమ టెన్షన్గా ఉండడం, పరిగెత్తడం చూసి, రే ప్రేమరా, అలా టెన్షన్ పడుతూ పరిగెత్తుతుందేంటి, ఏం జరుగుంటుంది అని అంటూ తిరుపతిని అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే తిరుపతి అయితే, నువ్వేమీ కంగారు పడుకు బావా, మా ప్రేమ దేనికైనా ధైర్యంగానే ఉంటుంది, దేనికి భయపడదు అని అంటూ ఉంటే, లేదురా, 4 రోజుల నుంచి నేను ప్రేమని చూస్తున్నాను. 4 రోజుల నుంచి ప్రేమ మౌనంగా ఉండడం, ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవడం, తన ముఖంలో చిరునవ్వు లేకపోవడం, ఏదో సమస్య వచ్చినట్టు దిగులుగా కూర్చొని ఉండడం, ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ ప్రేమ మరి ఎందుకు అలా ఉందో, ఇప్పుడేమో రోడ్డు మీద పరిగెత్తుతుంది, అప్పుడేమో ఒక అబ్బాయిని రోడ్డు మీద తరుముకుంటూ వెళ్ళిందని పేపర్లో వచ్చింది. ఏదో జరుగుతుందిరా, నువ్వు వెంటనే వెళ్ళి ప్రేమని ఏమైందో కనుక్కో అని అంటూ ఉంటాడు తిరుపతిని పంపిస్తూ. అప్పుడే ఇక ప్రేమ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ వెళ్ళిపోవడంతో అసలు ఏమై ఉంటుందిరా, ప్రేమ ఎందుకు అంత కంగారు పడుతుంది అని అంటూ ఉంటే, బావా, ప్రేమతో నువ్వు ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడితే తెలుస్తుంది, తన సమస్య ఏంటో నీతో చెప్పుకుంటుంది. ఎప్పుడైనా అసలు కోడలుగా ఒప్పుకొని నీకు నేనున్నానమ్మా, నీకు తండ్రి లాంటి వాడినని ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడావా ఏంటి, నీకు తనకొచ్చిన కష్టాన్ని చెప్పుకోవడానికి అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే. నోరు ముయ్యిరా పెళ్ళి కానివాడా, నేను లేకపోతే, నేను ప్రేమగా తనని కోడలుగా దగ్గరికి తీసుకోకపోతే, చిన్నోడున్నాడు కదా, చిన్నోడు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కదా ఇద్దరు కూడా, భార్యకి ఏ సమస్య వచ్చినా వాడే తీర్చుకోవాలి, వాడే అడగాలి, తను అలా ఉంటే మనకి అనుమానం వస్తుంది, మరి వాడికి రాదా అని అంటూ ఉంటాడు రామరాజు. అసలు ముందు చిన్నోడికి చెప్పాలి అని అనగానే అప్పుడే ఇక ధీరజ్ కూడా
కళ్యాణ్ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్ అయితే కనపడతాడు తిరుపతికి. బావా, చిన్నోడిని నువ్వు అలా అనుకున్నావో లేదో వెంటనే ప్రత్యక్షమయ్యాడు అని అంటూ ఉంటాడు తిరుపతి. అప్పుడే ఇక ధీరజ్ కూడా ఏదో టెన్షన్ పడుతూ బైక్ మీద ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళడం చూస్తాడు. రామరాజు, ఇదేంట్రా, ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య? ఒక పక్కేమో ఈ ధీరజ్ గాడు టెన్షన్ పడుతున్నాడు, ఒక పక్క ప్రేమ ఎవరినో వెతుకుతూ రోడ్డు మీద పరిగెత్తుతుంది. అసలు ఏం జరిగిందో కనుక్కున్నాం, చిన్నోడిని పిలు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక ధీరజ్ని రామరాజు తిరుపతి ఇద్దరూ కూడా రే చిన్నోడా, రే చిన్నోడా అని పిలుస్తారు. కానీ అస్సలు కూడా పలకడం, వెనక్కి తిరిగి చూడడం, వెళ్ళిపోతాడు. రే తిరుపతి, ఏదో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందిరా, ఏదో సమస్యని వీళ్ళు ఎదుర్కొంటున్నారో మనకి చెప్పడం లేదు. సరే పద, ఇంటికి వెళ్దాం ముందు, తర్వాత ఆలోచిద్దాము. మళ్ళీ మీ అక్క నా గురించి ఎదురు చూస్తుంది అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే తర్వాత ఇక రామరాజు ఇంటికైతే బయలుదేరుతున్న తర్వాత ధీరజ్ ఫోను కలవట్లేదని ప్రేమ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ప్రేమకి మళ్ళీ తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుంది. అసలు వాడు ఫోన్లో నుంచి ఫోటోల మీద ఫోటోలు వస్తూనే ఉన్నాయి. ఇంకా 10 నిమిషాల్లో ఫేస్ రివీల్ చేస్తాము అని చెప్పి మెసేజ్లు కూడా పెడుతున్నాడు అని ప్రేమకి తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడే ఇక ధీరజ్కి ఫోన్ కలవడంతో ధీరజ్తో ప్రేమ అంటూ ఉంటుంది, కాలేజీ మొత్తం ఫోటోలని పంపిస్తున్నాడంట కళ్యాణ్ గాడు, 10 నిమిషాల్లో ఫేస్ రివ్యూలు కూడా చేస్తానని చెప్తున్నాడు. నా బ్రతుకుని వాడు అన్నట్టే నవ్వులు పాలు చేస్తున్నాడు ధీరజ్ అని అంటూ ఏడుస్తుంది ప్రేమ. నువ్వు కంగారు పడుకో, నేను వాడి గురించే వెతుకుతున్నాను, నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు, వాడు మెసేజ్ పెట్టగానే నాకు చెప్పు, ఎక్కడున్నాడో వాడు ఫోన్ సిగ్నల్స్ ద్వారా నేను తెలుసుకుంటాను అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. రే కళ్యాణ్గా, నువ్వు నాకు దొరకాలి, ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చినట్టేరా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక ధీరజ్ అలా అనుకున్న తర్వాత ఇక వెతకడం మొదలు పెడతాడు. రామరాజు ఇంటికి వస్తే ఏమవుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. వేదవతి అయితే, మీ మావయ్య గారు ఆ ఫోటోలు చూస్తే మామూలుగా ఉండేది కాదు, ఒక గండం గట్టెక్కింది అనుకుంటున్నాను, కానీ ఎందుకో టెన్షన్గా ఉంది అని వేదవతి నర్మదతో అంటూ ఉంటుంది. టెన్షన్ పడకండి అత్తయ్య, ఫోటోలను తగలపెట్టేశాం కదా అని అంటూ ఉంటుంది నర్మద. ఇంతలో రామరాజు వస్తే నిజాన్ని చెప్పాలని, ఫోటోలు చూపించాలని మరొక పక్క వల్లి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేంటి మావయ్య గారు, ఈ పాటికి వచ్చేయాలి కదా, ఇంకా రాలేదేంటి? మావయ్య గారు వస్తే ఫోటోలు చూపించి ఇంట్లో ఒక రణరంగాన్ని సృష్టించాలనుకుంటే ఇంకా రావడం లేదేంటి అని ఎదురు చూస్తుంది. అప్పుడే ఇక రామరాజు అయితే ఇంటికి వస్తాడు. ఇక రామరాజు ఇంటికి రావడంతో ఒక పక్క వల్లి సంతోషపడుతూ ఉంటే వేదవతి నర్మద టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే మావయ్య గారు వచ్చేసారు అత్తయ్య, మీరు వెళ్ళండి, ఇవన్నీ కూడా నేను టేబుల్ మీద సర్దుతాను అని అంటూ ఉంటుంది నర్మద. అయితే సరే నర్మద, నేను బయటికి వెళ్తాను అని వేదవతి రామరాజుకి ఎదురెళ్తుంది. వచ్చారా, ఏంటి లేట్ అయ్యింది, రండి రండి లోపలికి రండి అని వల్లి వెళ్ళకముందే వల్లి నిజం చెప్పడానికి వెళ్ళేలోపే వేదవతి రామరాజు దగ్గరికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక రామరాజు వేదవతిని చూసి ఆనందపడుతూ ఉంటే తిరుపతి అయితే, ఏంటక్క, బావ ఈ టయానికే భోజనానికి వస్తాడని తెలుసు కదా, మళ్ళీ రండి రండి అంటూ ఏదో కొత్త బంధువుని లోపలికి ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తున్నావు అని అనగానే, రే నీకు పెళ్ళి పెటాకులు లేవు కాబట్టి ఇలాంటివేమీ తెలియవురా, ఒక భర్త కోసం భార్య ఎదురు చూస్తుంటాం అంటే ఇదే మరి అని అంటూ ఉంటాడు రామరాజు. అది భార్య ప్రేమ, భర్త మీద ఉన్న ప్రేమ అని అనగానే, ఏంటి బావా ప్రతిసారి నా పెళ్ళికే లింక్ పెడతావు నువ్వు అని అంటూ ఉంటాడు తిరుపతి. తర్వాత లోపలికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత వల్లికి చెప్పే ఛాన్స్ లేదని చాలా గింజుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంటికి కొరియర్లో ఫోటోలు అయితే మరొకసారి కళ్యాణ్ అయితే పంపిస్తాడు. అప్పుడు ఇక ఆ ఫోటోల్ని మావయ్య గారు మీకు ఏదో కవర్ వచ్చిందంటూ చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వల్లి. అప్పుడే నర్మద వచ్చి ఆ కవర్ నాది అంటూ
లాక్కుంటుంది వల్లి చేతిలో నుంచి. అలా లాక్కునే క్రమంలో ఇక కవర్ చినిగిపోయి ఫోటోలన్నీ కూడా చెల్లాచెదురుగా పడుంటాయి. ఆ ఫోటోలో కళ్యాణ్ అలాగే ప్రేమ కలిసి ఉండడం చూసిన రామరాజు షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రామరాజు ఆ ఫోటోల్ని చూసి స్టన్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక కళ్యాణ్ అయితే రామరాజుకి ఫోన్ చేస్తాడు. నా పేరు కళ్యాణ్ సార్, మీ చిన్న కోడలు ప్రేమ నేను ప్రేమించుకున్నాము. నన్ను కాదని నా ప్రేమని కాదని నన్ను మోసం చేసి మీ కొడుకుని ట్రాప్లో పెట్టి పెళ్లి చేసుకుంది అని చెప్తూ ఉంటాడు. అది విని షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అయితే వల్లి కూడా ప్రేమ గురించి ఏవేవో చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి నిజం తెలుసుకున్న రామరాజు ప్రేమ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, ధీరజ్ ప్రేమ పెళ్లి గురించి ఇప్పుడు బయటపడబోతుందా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.